నమస్తే. ఇప్పటివరకు ప్రైవేట్ ఇంటర్ కాలేజీల వరకే పరిమితమైన ఈ యొక్క సాంస్క్రిట్ సబ్జెక్ట్ను ఇకపై గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో కూడా ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే విద్యాశాఖ కూడా సాధ్యాల విషయంలో కూడా అలాగే నియామకాల విషయంలో ఎంత ఉందో తెలుసుకోవడానికి కూడా దానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగు భాషకు పోటీగా సాంస్క్రిట్ను ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రవేశపెట్టే ఉద్దేశంలో భాగంగా చేస్తున్న ఈ యొక్క చర్య విషయంలో ఇటు ప్రశంసలు కొంతమంది అయితే వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది అనుకూలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ గారు మధుసూదన్ రెడ్డి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం, వారి అభిప్రాయం ఏందో. ముందుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇప్పుడు సాంస్క్రిట్ ప్రవేశపెట్టడానికి దాదాపు అన్ని రకాల ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తే ఈ నిర్ణయము సరైందా? మీ యొక్క ఒపీనియన్ ఏంటి? ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ లోపల ఇది గేట్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్. అంటే విద్యార్థి రేపు డాక్టర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా అనేటటువంటిది నిర్ణయించేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి విద్యా వ్యవస్థ. దీంట్లో ఈ లాంగ్వేజ్ యొక్క అభిమానము, దురభిమానము, గొడవలు వాటికి ఇంటర్మీడియట్ వేదిక కావడం చాలా దురదృష్టం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అనేటటువంటి వరకు తెలుగు కంపల్సరీగా ప్రవేశపెట్టాలనే నిర్ణయం కేసీఆర్ గారు తీసుకున్నారు. అప్పుడు అది ఆచరణ సాధ్యం కాదు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కంపల్సరీ లాంగ్వేజ్ అనేటటువంటిది కేవలం 10th క్లాస్ వరకే ఉంది అని చెప్పి నిర్ణయాన్ని వెనుకకు తీసుకున్న సందర్భాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారము రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్ని కళాశాలల్లో సాంస్క్రిట్ను కూడా ప్రవేశపెట్టారు. ప్రధానంగా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ లోపల సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు కానీ, హిందీ కానీ, సాంస్క్రిట్ కానీ, అదేవిధంగా ఉర్దూ కానీ, వీటితో పాటు ఫారిన్ లాంగ్వేజెస్ అయినటువంటి కొన్ని లాంగ్వేజెస్ అనేటటువంటివి అరబిక్ కావచ్చు, లేకపోతే ఇంకొన్ని లాంగ్వేజెస్ ఫారిన్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. ప్రధానంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో. సో అదేవిధంగా హైదరాబాద్ నగరంలో అంటే అర్బన్ ఏరియాస్లో ఈ సాంస్క్రిట్, ఫ్రెంచ్ అనేటటువంటిది పెద్ద ఎత్తున ప్రమోట్ అయినటువంటి పరిస్థితి. 199 మంది సాంస్క్రిట్ చదువుతున్నటువంటి పరిస్థితి. పోనీ సాంస్క్రిట్ చదువుతున్నారంటే ఎవడు చదువుతలేడు. పేరుకు సాంస్క్రిట్ కానీ రాసేటటువంటి పరీక్ష మాత్రం ఖచ్చితంగా తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు, హిందీలో రాయొచ్చు అనేటటువంటిది పేరుకు మాత్రమే నామమాత్రమైనటువంటి సాంస్క్రిట్ ఇంటర్మీడియట్లో ఉందని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ యొక్క 400 కాలేజీలో మీరు సాంస్క్రిట్ ప్రవేశపెడితే ఒక్కొక్క కాలేజీలో సగటున 200 మంది విద్యార్థులు మాత్రమే ఈరోజు చదువుతున్నారు. మరి ఈ విద్యార్థుల లోపల తెలుగు టీచర్ ఏమో తెలుగు చదవమని, హిందీ టీచర్ హిందీ చదవమని, సాంస్క్రిట్ టీచరు సాంస్క్రిట్ చదవమని చెప్తే అల్టిమేట్గా ఇవన్నీ కూడా రేపు చాట్లో తౌడు పెట్టి అధ్యాపకుల మంద కొట్లాట పెట్టేటట్టు దానికి పనికొస్తుంది తప్ప ఇంకోటి కాదు. అదేవిధంగా సాంస్క్రిట్, హిందీ పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. సాంస్క్రిట్ అనేటటువంటిది ఈరోజు దేశంలో ఏ రాష్ట్ర భాష కాదు. సాంస్క్రిట్ అనేటటువంటి అధికార భాష కాదు, హిందీ అధికార భాష. మరి అటువంటిది ఈరోజు కాంగ్రెస్ పార్టీ హిందీ, ఇంగ్లీష్ మాత్రమే ప్రమోట్ చేయాలని చెప్పి అధికార భాష చెప్పి సాంస్క్రిట్ను ఏదో బీజేపీ పాలిత రాష్ట్రాలు ప్రమోట్ చేస్తున్నాయని చెప్పి మాట్లాడుతున్నటువంటి తరుణం లోపల వాళ్ళ యొక్క జాతీయ నాయకత్వానికి భిన్నంగా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల అన్నిటిలో సాంస్క్రిట్ ప్రవేశపెడతామనేటటువంటిది నన్ను ఆశ్చర్యపరిచింది. సగటున 2000 మంది తెలుగు అధ్యాపకులు ఎవరైతే గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తే 200 మంది కూడా సాంస్క్రిట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ బయటికి రాని పరిస్థితులలో ఇంత పెద్ద ఎత్తున సాంస్క్రిట్ స్టార్ట్ చేయడం అనేటటువంటిది ఇది చాలా తప్పుడు నిర్ణయం. జిల్లా హెడ్ క్వార్టర్లలో ఆ తర్వాత క్రమంగా విద్యార్థుల యొక్క డిమాండ్ను బట్టి కొన్ని కళాశాలకు విస్తరించడం అనేటటువంటిది సహేతుకంగా ఉంటుంది. కాబట్టి ఎవరినో సంతృప్తిపరచడానికి ఈ యొక్క సాంస్క్రిట్ ప్రవేశపెట్టేటటువంటి ఈ యొక్క విధానపరమైన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి
దశల వారీగా మాత్రమే సాంస్క్రిట్ను ప్రవేశపెట్టేటటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. సార్, ఈ సందర్భంలో ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఈ సాంస్క్రిట్ సబ్జెక్ట్ వల్ల ఎక్కువ మంది విద్యార్థులకు మొత్తం మార్కులు వస్తున్నాయి, 100కు 100 కానీ 90% పైగా వస్తున్నాయి. కానీ తెలుగు సబ్జెక్ట్ తీసుకోవడం వల్ల 70 మార్క్స్ ఆ తరుణంలో వచ్చిన నేపథ్యంలో ప్రైవేటు కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యార్థుల మార్కులు రావాలనే ఉద్దేశంతో ఈ సబ్జెక్టు ప్రవేశపెడుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దీనికేం చెప్తారు? ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఉండేటటువంటి లాంగ్వేజెస్ చూసుకుంటే అత్యధికంగా సెకండ్ లాంగ్వేజ్ అవుతున్నటువంటి విద్యార్థులు సాంస్క్రిట్, అత్యధికంగా మార్కులు స్కోర్ చేస్తున్నది సాంస్క్రిట్. సాంస్క్రిట్కు ఉండేటటువంటి ఇంకో కన్సెషన్ ఏంటంటే నువ్వు పేరుకు సాంస్క్రిట్ తీసుకోవచ్చు కానీ నేను తెలుగులో రాసుకోవచ్చు, హిందీలో రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. సో ఈ విధమైనటువంటి ఉండడం వల్ల అభిమానం అనుకోండి, దురాభిమానం అనుకోండి, సాంస్క్రిట్ తీసుకున్న వాడికి ఖచ్చితంగా 100కి 99 మార్కులు వస్తాయనేటటువంటి ఒక అభిప్రాయం వచ్చిన తర్వాత నువ్వు సాంస్క్రిట్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఎవ్రీ సాటర్డే తప్ప సాంస్క్రిట్ చెప్పిన పాపాన్ని ఎవడు పోడు. తర్వాత పరీక్షలకు 2 రోజుల ముందు చదివేటటువంటి వాళ్ళకే 100కి 99 వస్తున్నాయి. సంవత్సరం పొడుగున తెలుగు చదివితే వీనికి 60-70కి మించి రావు. కానీ వాడు 2 రోజులు 3 రోజులు చదివినాగానే మనకి 99 మార్కులు వస్తున్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యలో మరీ ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో సాంస్క్రిట్ అనేటటువంటిది మార్కుల సబ్జెక్టుగా మారింది తప్ప సాంస్క్రిట్ సబ్జెక్టుగా లేదు. కాబట్టి రేపు దేవనాగరి లిపిలో ప్రభుత్వానికి కనుక నిజంగా చిత్తశుద్ధి సాంస్క్రిట్ మీద ఉంటే సాంస్క్రిట్ అన్ని కాలేజీలో ప్రవేశపెట్టండి. కానీ దేవనాగరి లిపిలో రాస్తే మాత్రమే నేను సాంస్క్రిట్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ అని ప్రకటించండి. సాంస్క్రిట్లో 1000 మంది చేరుతానని అడగండి. నువ్వు 1,00,000లో 1000 మంది కూడా సాంస్క్రిట్లో చేరరు. దేవనాగరి లిపిలో మాత్రమే రాయ లెక్క ప్రకారంగా. హిందీ వాడు హిందీలో రాస్తున్నాడు, తెలుగువాడు తెలుగులో రాస్తున్నాడు, ఇంగ్లీష్ వాడు ఇంగ్లీష్లో రాస్తున్నాడు. మరి అప్పుడు సాంస్క్రిట్ వాడు దేవనాగరి లిపిలో ఎందుకు రాయకూడదు? కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం కనుక సాంస్క్రిట్ ప్రవేశపెట్టడానికి నిర్ణయం తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు చదవాలి, దేవనాగరి లిపిలోనే చదవాలి, దేవనాగరి లిపిలోనే పరీక్షలు రాసేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాను. తెలుగులో మీరు ఒక మాట చెప్పినప్పుడు తెలుగు రాసే సబ్జెక్ట్ తీసుకున్న వారికి రాసేవారికి మార్కులు ఎంత రాసినా కానీ ఒక స్థాయి మించి ఎక్కువ మార్కులు రాని పరిస్థితి. నిజంగా అది రాయడంలో తప్పు జరుగుతుందా, లేకపోతే తెలుగుకు ఇంతకన్నా ఎక్కువ మార్కులు వేయద్దని ఒక విద్యాశాఖ నిర్ణయం తీసుకుందా? లే విద్యాశాఖ అని కాదు, ఇంకోటి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ఇంగ్లీష్లో మాట్లాడినావంటే 1-2 తప్పులు పోతే పెద్దగా పట్టించుకోరు. కానీ తెలుగులోనే తప్పు వాడితే అరే తెలుగు కూడా మాట్లాడడానికి రాదా అనేటటువంటిది ఒకటి వస్తుంది. ఒకటి అందులో ఏంటంటే ఏది దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇంగ్లీష్ కానీ లాంగ్వేజ్ అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ స్టడీస్ ఉంది. సోషల్ స్టడీస్ లోపల నీ స్పెల్లింగ్ మిస్టేక్ పోయినా ఎవడు పట్టించుకోడు, నీ భావం ఏందని చూస్తారు. కానీ లాంగ్వేజ్లో ఖచ్చితంగా తెలుగులో కూడా నువ్వు దిశ అనేటటువంటిదే తప్పు రాస్తే ఖచ్చితంగా మార్కులు తగ్గుతాయి. కాబట్టి తెలుగులో అనేటటువంటిది వాడి యొక్క భాషా ప్రావీణ్యము, అదేవిధంగా వాని యొక్క రచన నైపుణ్యము, హ్యాండ్ రైటింగు, వీటితో పాటు ముద్రా రాక్షసాలు ఎక్కడైనా ఉన్నా లేదా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కడ ఉన్నా కొంత నిర్దాక్షిణ్యంగా అధ్యాపకులు వ్యవహరించి మార్కులు కట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలుగులో మార్కులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇది కూడా ఒక కారణం సాంస్క్రిట్కు పోవడానికి. చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు, లెక్చరర్ను పెట్టే అవసరం లేదు. కాబట్టి కార్పొరేట్ కాలేజీలకు ఆ పరంగా ఎందుకంటే ఎవడు సాంస్క్రిట్ వాడు పాఠం చెప్పడు. శనివారం తప్ప మరో పాఠం చెప్పే అవకాశం లేదు. నేర్చుకోవాల్సిన అవసరం లేదు. పరీక్ష రేపనంగా చదువుకుంటే చాలు, పాస్ అయిపోవచ్చు 99 మార్కులతో. కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలు అనేటటువంటివి. అల్టిమేట్గా సాంస్క్రిట్ అనేటటువంటిది ఒక మార్కుల సబ్జెక్టుగా మారింది. ముందు సాంస్క్రిట్ను సంస్కరించి సాంస్క్రిట్ను కూడా తీసుకోవాలంటేనే భయపడే విధంగా దాని యొక్క సిలబస్ తయారు చేసి నిజంగా ఇంటర్మీడియట్ స్థాయిలో సాంస్క్రిట్ ఎట్లా ఉండాలనేటటువంటి విధంగా సాంస్క్రిట్ తయారు చేసి దేవనాగరి లిపిలో రాస్తే మాత్రమే నువ్వు సాంస్క్రిట్ తీసుకోవడానికి అర్హత అనేటటువంటిది ఇటువంటి కొన్ని చట్టాలు కనుక చేసి అప్పుడు సాంస్క్రిట్ ప్రవేశపెడితే శభాష్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పొచ్చు తప్ప ఇది ఎవరి ఒత్తిడి వల్లనో ఏ స్వామి ఒత్తిడి ఉందో తెలియదు. కానీ ఆ స్వామి యొక్క ఒత్తిడి కారణంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం తలొగ్గి సాంస్క్రిట్ ప్రవేశపెట్టిందని చెప్పి నేను భావిస్తాను. సో చిట్ట చివరి ఒక ఆన్సర్ చెప్పి దీన్ని ముగించండి డిబేట్ను. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇట్లా ఈ తెలుగు దానికి ఆప్షనల్గా సంస్కృతిని తీసుకురావడం వల్ల దీని ఇంపాక్ట్ భవిష్యత్తులో ఏమైనా భాషాపరంగా ఇబ్బందులు వస్తాయా? సో ఖచ్చితంగా త్రిభాషా సూత్రాన్ని అమలుపరిచి దేశవ్యాప్తంగా అందరికీ అన్ని లాంగ్వేజ్లు రావాలనేటటువంటి కేంద్ర ప్రభుత్వ త్రిభాషా సూత్రం ఏదైతే ఉందో ఇప్పటికే తమిళనాడులో సాంస్క్రిట్ పైన కానీ హిందీ పైన కానీ ఎట్లయితే గొడవలు అవుతున్నాయో
జూనియర్ కళాశాలల లోపల సాంస్క్రిట్ అధ్యాపకుల మధ్య, తెలుగు అధ్యాపకుల మధ్య, హిందీ అధ్యాపకుల మధ్య ఒక చాట్లో తౌడు వేటి కొట్లాడినట్టుగా ఇది క్రమక్రమంగా భాష అభిమానము దురాభిమానానికి మధ్య జరుగుతున్నది. నిన్నటికి నిన్న సిబిఎస్ఈ స్కూల్ లోపల మేము తెలుగు చదవలేము, కంపల్సరీ తెలుగు అని పెట్టిందని చెప్పి ఇందిరా పార్క్ దగ్గర సిబిఎస్ఈ స్కూల్కు సంబంధించిన విద్యార్థులు తల్లిదండ్రులు ధర్నా చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అది జరిగిన కొన్ని గంటల లోపలే తెలుగు అభిమానులంతా, అభిమానులు అనుకోండి దురాభిమానులు అనుకోండి, తెలుగు దురాభిమానులంతా ఓహో తెలంగాణ రాష్ట్రంలో తెలుగు వద్దనే ధర్నా చేసే కూడా స్వేచ్ఛ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది, శభాష్ అని చెప్పి సెటైర్లు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి భాష విషయంలో ఆల్రెడీ ఒక కాంట్రవర్సీ సబ్జెక్ట్ ఉంది. కాబట్టి భాష విషయంలో ఒక అడుగు ముందుకేసేటప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటిని విషయాలని పరిగణలోకి తీసుకోవాలి. తక్షణం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసుకొని దశల వారీగా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో సాంస్క్రిట్ను వాళ్ళని నేర్చుకోవడానికి కావాల్సినటువంటిది ఖచ్చితంగా మొట్టమొదటి చేయాల్సింది ఇంటర్మీడియట్లో దేవనాగరి లిపిలో పరీక్షలు రాసే వాళ్లకు మాత్రమే సాంస్క్రిట్ను పర్మిట్ చేస్తే ఈ సమస్యకు మొట్టమొదట ఉత్తమమైన పరిష్కారం ఒకటే నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా భాష ఒకవేళ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో తప్పకుండా సాంస్క్రిట్ పెట్టాలనుకుంటే మాత్రం దశల వారీగా అది దాంట్లో మార్పు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఉన్నపలంగా ఒకేసారి లాంగ్వేజ్ను రుద్దాల్సిన అవసరం లేదు. అలాగే సాంస్క్రిట్ అనేది ఒక మార్కుల సబ్జెక్టుగా మారిపోయింది తప్ప ఆ సాంస్క్రిట్ని పూర్తి స్థాయిలో అది వినియోగం లేదు, అధికార భాషలాగా లేదు. అలాగే విద్యాపరంగా కూడా భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు కూడా లేదు. అలాగే దేవనాగరి లిపిలో రాసేవారికి సాంస్క్రిట్ ఆప్షన్ తీసుకునే అవకాశాన్ని తప్పకుండా ప్రభుత్వాలు కల్పించాల్సిందే. అలాంటప్పుడే పూర్తి స్థాయిలో దీనికి న్యాయం జరుగుతుంది తప్ప ఈ విధానం ఒకేసారి తీసుకురావడం వల్ల ఇటు హిందీ అలాగే ఇటు తెలుగు అలాగే ఇటు సాంస్క్రిట్ అధ్యాపకుల మధ్య ఇది ఒక యుద్ధానికి గొడవలకు దారితీసే అవకాశం ఉంటుంది. భాషాపరంగా సాంకేతికంగా అలాగే బయట కూడా ఉద్యమాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఇప్పటివైనా ప్రభుత్వం వెనువెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అవసరమైతే అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి దశల వారీగా ఇంటర్ కాలేజీలో ప్రభుత్వ కాలేజీలో ఈ యొక్క సాంస్క్రిట్ను తీసుకురావాల్సిన అవసరం ఉంటుందని కూడా మధుసూదన్ రెడ్డి గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.